హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 రేపు సండే రోజు 7 PM గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తూ ఉన్నారు, ఎవరెవరు ఏవీ షూట్స్తో వస్తూ ఉన్నారు, అండ్ ఎంతమంది కంటెస్టెంట్స్ లోపలికి ఇప్పటివరకు వెళ్ళారు అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్స్ నుంచి, లాస్ట్ 7 సీజన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 7 సీజన్స్ నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ని కొంతమందిని తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా 5th వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. దానికంటే ముందు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంది. అండ్ క్లియర్ కట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇస్తాను. హౌస్ ఎలా ఉండబోతుంది, హౌస్లో ఫర్నిచర్ ఎలా ఉండబోతుంది, థీమ్ సాంగ్ ఏంటి, నాగార్జున గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ప్రోమో వస్తే మీరు చూస్తుండొచ్చు, కానీ నేను దానికంటే ముందే షూట్ చేసి వీడియో చేస్తా ఉన్నాను. సో ఒక్కొక్క పాయింట్ వైజ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో రాబోతుంది. అది ఏంటి అనేది క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఏంటి, ఆ ఇంపార్టెంట్ వీడియో ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇదంతా ఎవడు చూస్తాడు సోది, అరే ఇప్పుడే చెప్పరాదు అని అంటే మీరు పాజ్ చేసి ఇంటూ 1.5 2.5 ఇట్లా ఉంటుంది కదా, స్పీడ్ పెంచుకొని కూడా, మీకు ఒకవేళ టైం అంతా వేస్ట్ అవుతుంది అనుకుంటే స్పీడ్ పెంచుకొని కూడా వీడియో చూడొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అనేది ఎలా జరగబోతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పటికే నాగార్జున గారి హోమ్ టూర్ అంటే నాగార్జున గారి హోమ్ టూర్ కాదు, బిగ్ బాస్ హోమ్ టూర్ ఆయన చేస్తాడు కదా ప్రతిసారి. హౌస్లోకి వెళ్ళి కిచెన్ ఇది ఇది బెడ్రూమ్ ఇది, ఇక్కడే గొడవలు జరుగుతాయి, ఇక్కడే చిట్చాట్లు చేస్తారు, ఇక్కడే కాంట్రవర్సీ ఉంటుంది, ఇక్కడే గేమ్స్ ఉంటాయి, ఇక్కడే చిల్ అవుతారు అన్నట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. సో ఆ హోమ్ టూర్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. బిగ్ బాస్లో నాగార్జున గారి హోమ్ టూర్తో పాటుగా గీతూ రాయల్ అండ్ ఆర్జే చైతు వీళ్ళిద్దరు కూడా నాగార్జున గారి హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా హోమ్ టూర్ చేశారు. ఆ వీడియో మనకు ప్రోమోలో వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదంటే డైరెక్ట్గా గ్రాండ్ లాంచ్లోదే మనకు టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఆర్జే చైతు అండ్ గీతూ రాయల్ వీళ్ళిద్దరు కూడా హౌస్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఈ సోఫా ఇట్లుంది, ఆ సోఫా అట్లుంది, ఇక్కడ బాగుంది, అరే మేము అప్పుడు లాస్ట్ సీజన్లో ఇక్కడ ఉన్నాం, అరే ఇది లేదబ్బా అక్కడ ఇప్పుడుంది బాగుంది, ఈసారి బాగుంది అని కొంచెం ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చుకుంటా కొన్ని హోమ్ టూర్ చేస్తారు. సో అది రేపు మనకు గ్రాండ్ లాంచ్లో టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ పోతే ఈసారి హోమ్ అంతా ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉండబోతుంది అంటే జంగిల్ థీమ్. జంగిల్ అంటే ఒక అడవి, సో అడవి థీమ్ లాగా ఉంటుంది. అడవిలో ఎనిమల్స్ ఉంటాయి కదా, సో జిరాఫీ, ఎలిఫెంట్, ఇంకా టైగరు, ఇట్లా అన్ని రకాల జంతువులతో కూడినట్టుగా ఆ హౌస్ అంతా కూడా డెకరేషన్ అయితే చేశారు. సోఫాలు జిరాఫీ లాగా, ఎలిఫెంట్ లాగా, ఇంకా పైన ఇక్కడ డిజైన్స్ వస్తాయి కదా, ఆ డిజైన్స్ కొన్ని డాంకీ లాగా, ఇట్లా కొన్ని డిఫరెంట్గా ఎనిమల్స్ లాగా ఉండేలాగానైతే ప్లాన్ చేశారు. హౌస్ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది, దాంట్లో నో డౌట్ సూపర్ ఉంటుంది కలర్ఫుల్గా. నెక్స్ట్ పోతే ప్రతిసారి ఒక బెడ్రూము, విఐపి రూము ఇట్లా ఉంది కదా, ఈసారి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే 3 రకాలుగా బెడ్రూమ్స్, అది వివిఐపీనా లేదంటే ఎక్స్ కంటెస్టెంట్స్కి ఒక బెడ్రూమా, కెప్టెన్కి ఒక బెడ్రూమా, ఇట్లా కొన్ని బెడ్రూమ్స్ అయితే 3 రకాల బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో కాంట్రవర్సీ అయితే ఈసారి బీభత్సంగా ఉండబోతుంది, దాంట్లో మాత్రం కాంప్రమైజే లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదన్నారు కదా, ఇది కూడా మామూలుగా లిమిట్ ఉండదు. హౌస్లో కూడా చాలా ట్విస్టులు అయితే చేశారు. కాంట్రవర్సీ మాత్రం బీభత్సమైన కాంట్రవర్సీ జరిగేలాగా అయితే ఉంది. నెక్స్ట్ పోతే నాగార్జున గారి ఎంట్రీ సాంగ్. నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కల్కి అండ్ బుజ్జి థీమ్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా కొంచెం ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ సాంగ్ తోటి ఆయన ఎంట్రీ ఇస్తారు. జర్మన్ గర్ల్స్ తోటి ప్రతిసారి మన్మధుడు లాగా ఎంట్రీ ఇస్తారు కదా, ఈసారి కూడా సేమ్ అట్లనే ఉంటుంది. బీభత్సమైన ఎంట్రీ అయితే నాగార్జున గారికి ఉంది. అయితే ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. 5th వీక్, బిఫోర్ 5th వీక్ వాళ్ళు డెఫినెట్గా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. లాస్ట్ టైం లాగా 5 వీక్స్ అయిపోయిన తర్వాత ఎట్లా ఎంట్రీ ఇచ్చారో ఈసారి కూడా అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి లాస్ట్ సీజన్ లాగా ఎందుకు ప్లాన్ చేస్తారు, చేయరు కదా. డెఫినెట్గా ఈసారి కొంచెం ముందు కానీ లేదంటే మధ్యలో ఒక్కొక్కరిని కానీ ఇట్లా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది. మోర్ దాన్ 21 కంటెస్టెంట్స్ ఈ సీజన్లో ఉండే ఛాన్సెస్ ఉంది. ప్రతిసారి 19, 18, 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఈసారి 21కి మించి కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. అండ్
ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటివరకు హౌస్లోకి ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు, ఎవరెవరు హౌస్లోకి వచ్చారు, బీభత్సమైన మార్పులు అయితే చేశారు. అరే ఈ కంటెస్టెంట్ వస్తున్నాడు కదా అని అనుకుంటే ఆ కంటెస్టెంట్స్ రాలేదు. అలాంటి కంటెస్టెంట్స్ చాలా పెద్ద పెద్ద కంటెస్టెంట్సే ఉన్నారు. వాళ్ళలో చాలామంది అన్నారు తేజస్విని గౌడ వస్తుంది అని నేను కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ ఆవిడను అప్రోచ్ అయ్యారు, ఆవిడ కూడా వద్దాం అనుకుంది. బట్ ఎక్కడ తేడా కొట్టిందంటే రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూస్ వల్ల ఆవిడ డ్రాప్ అయిపోయారు. బట్ ఒకవేళ ఇంత పెద్ద కంటెస్టెంట్స్ని మిస్ చేసుకొని ఎందుకు సీజన్ ఫ్లాప్ చేసేలాగా ఎందుకు ఒక కాంట్రవర్సీని మిస్ అవుతాము అని కనుక ఫీల్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. సో బట్ ఇప్పటివరకు అయితే ఆవిడైతే డ్రాప్ అయిపోయారు రెమ్యునరేషన్ ఇష్యూస్ వల్ల. రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అడిగారంట, వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఇవ్వడానికి అంత రెడీగా లేరంట. అందుకనేసి ఆవిడైతే డ్రాప్ అయ్యారు, ఆవిడ క్యాన్సల్ అయ్యారు. నెక్స్ట్ అనిల్ జీలా ఇంకా కిరణ్ మచ్చా వీళ్ళని కూడా హోల్డ్లో పెట్టారు. మరి ఎందుకు చేశారు ఏంటనేది తెలియదు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎప్పుడైనా కూడా చాలా రకాల ఆస్పెక్ట్స్ని వాళ్ళు కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు టెక్నికల్గా వాళ్ళని కొంతమందిని రిమూవ్ చేస్తారు. ఏది ఎట్ ద లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వాళ్ళని తీసేసే ఛాన్సెస్ ఉంది. అలా తీసిన వాళ్ళలో మోడల్ అండ్ యాక్టర్ రవితేజ అని చెప్పాను కదా, ఆయన కూడా సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆయనను కూడా డ్రాప్ చేశారంట. ఎందుకో మరి తెలియదు. వాళ్ళకుండే క్యాల్కులేషన్స్ వాళ్ళకుంటాయి. మీరు చెప్పారు కదా వస్తాడన్నారు కదా, మరి రాలేదేంటి అని అనుకుంటే మనం బిగ్ బాస్ టీం కాదు కదా, మనం సెలెక్ట్ చేసేది కాదు కదా. బట్ వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయిన వాళ్ళు, మెయిల్స్ వెళ్ళిన వాళ్ళు ఫైనల్ స్టేజ్లో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఈ కంటెస్టెంట్ వద్దు అని వెనక్కి పంపించే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఫస్ట్ వన్ నిఖిల్ మయాంకల్. సో ఈయన సీరియల్ యాక్టర్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈయన వస్తూ ఉన్నాడు, ఈయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి వస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ లాస్ట్ వీడియోలో చెప్పిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళలో. అండ్ సెకండ్ కంటెస్టెంట్ నైనిక ఈవిడ ఢీ షోలో డ్యాన్సరు. సో ఈవిడ కూడా కన్ఫర్మ్ అయింది. ఈవిడ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి, ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈవిడ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ బెజవాడ బేబక్క యూట్యూబర్ అండ్ ఈవిడ USA రిటర్న్. సో ఈవిడ కూడా హౌస్లోకి ఎంట్రీ అయింది. ఈవిడ ఏవీ షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈవిడ ఏవీ తోటి వస్తూ ఉన్నారు. నెక్స్ట్ పోతే శేఖర్ భాష మామూలుగా ఉండదు, వేస్తాడు గట్టిగా. ఎందుకనంటే శేఖర్ భాష ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ, ఎంత కాంట్రవర్సీ అంటే పిచ్చెక్కిపోయే కాంట్రవర్సీ తోటి వైరల్ అయిపోయాడు మనోడు. సో రాజ్ తరుణ్ అండ్ లావణ్య అనే వీళ్ళిద్దరి ఇష్యూలో మేజర్ రోలు, కీలకమైన పాత్ర పోషించింది శేఖర్ భాష. అన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో, న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూస్లలో ఫుల్ వైరల్ అయ్యాడు ఈ మధ్యకాలంలో. సో ఈయన వస్తూ ఉన్నాడు. మరి ఇంత పెద్ద వైరల్ అయ్యింది కాబట్టి మనం కూడా తీసుకుంటే రచ్చ చేస్తాడేమో హౌస్లో అని బిగ్ బాస్ టీం వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. అందుకని శేఖర్ భాషని తీసుకున్నారు. శేఖర్ భాష షేక్ చేస్తాడేమో చూడాలి మరి హౌస్ అంతా. సో శేఖర్ భాష వస్తూ ఉన్నాడు, ఏవీ షూట్ తోటి వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఓం ఆదిత్య హీరో. సో ఈయన అంతకుముందు చాలా సినిమాలలో యాక్ట్ చేశాడు. సో ఆయన కూడా వస్తూ ఉన్నాడు. ఈయనకు కూడా ఫ్యాన్ బేస్ చాలా బాగానే ఉంది. సో ఈయన ఫ్యాన్స్ కూడా బీభత్సంగా ఈసారి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగానే కొన్ని కామెంట్స్ చూశాను నేను. నెక్స్ట్ పోతే రాకింగ్ రాకేష్, జబర్దస్త్ నుంచి, కమెడియన్స్ నుంచి రాకింగ్ రాకేష్. సో ఈ పేరు ఇప్పుడే కొత్తగా తెరపైకి వచ్చింది. రాకింగ్ రాకేష్ ఈయన కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు విత్ ఏవీ తోటి. నెక్స్ట్ పోతే ప్రేరణ సీరియల్ యాక్టర్ ప్రేరణ, వాళ్ళ ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను. సీరియల్ యాక్టర్ ప్రేరణ, ఈవిడ పేరు కూడా కొత్తగా యాడ్ అయింది. ఈవిడ కొత్తగా కంటెస్టెంట్. మిగతా వాళ్ళు లాస్ట్ వీడియోలో చెప్పిన దాంట్లో ఈవిడ లేదు, ఈవిడ కొత్తగా వస్తున్న కంటెస్టెంట్. సో ప్రేరణ గారు కూడా కన్ఫర్మ్ అయ్యారు విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. నెక్స్ట్ పోతే నాగమణికంఠ అనే ఆయన ఒక సీరియల్ ఉంటుంది, అది నాగపంచమ ఏదో సీరియల్ సంథింగ్, దాంట్లో ఈయన ఐశ్వర్య పిస్సే. సో ఈవిడతోటి కలిసి యాక్ట్ చేసిన సీరియల్ యాక్టర్ ఈయన. సో ఈయన కూడా వస్తూ ఉన్నాడు. ఈయన కన్ఫర్మ్ అయ్యాడు, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు విత్ ఏవీ షూట్. నెక్స్ట్ పోతే న్యూస్ రీడర్ కళ్యాణి గారు. సో ఈవిడ ABN ఛానల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈవిడ కన్ఫర్మ్ అయ్యారు. ఒక ఆంటీ టైపు ఒక క్యాండిడేట్ ప్రతిసారి ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళలో న్యూస్ రీడర్ కళ్యాణి గారు కన్ఫర్మ్ అయ్యారు. ఈవిడ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు విత్ ఏవీతో. అండ్ నెక్స్ట్ పోతే అభయ్ నవీన్ ఈయన చాలా సినిమాలలో యాక్ట్ చేశాడు, షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాడు. సో యాక్టర్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. సో ఈయన కూడా రాబోతూ ఉన్నాడు అభయ్ నవీన్. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా
యాంకర్ అండ్ డాన్సర్ అన్ని విధాలుగా షోలలో అలరిస్తూ ఉంది మనకు. సో బిగ్ బాస్లో కూడా మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. విష్ణుప్రియ కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ పృథ్వీరాజ్ నాగపంచమి అనే సీరియల్లో ఈయన హీరో క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉన్నాడు. సో ఈయన వస్తూ ఉన్నాడు. సీరియల్ యాక్టర్స్ ఈసారి చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది సీరియల్ యాక్టర్స్కే. కాబట్టి డెఫినెట్గా సీరియల్ యాక్టర్స్కి పెద్దపీట ప్రతిసారి బిగ్ బాస్లో ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది కనెక్ట్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా సీరియల్ యాక్టర్స్ తీసుకుంటారు. టీవీ షోకి బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. కాబట్టి ఆ రియాలిటీ షోకి దాని టీఆర్పీకి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ఎవరైతే దానికి పాపులారిటీ తీసుకురాగలుగుతారు అనే క్యాండిడేట్స్నే పెడతారు. కాబట్టి వాళ్ళలో సీరియల్ యాక్టర్సే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ పోతే డైరెక్టర్ పరమేశ్వర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆయన కూడా వస్తూ ఉన్నాడు. అండ్ కిరాక్ సీత ఈవిడ కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈవిడ కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ సోనియా ఆకుల. సో ఈవిడ కొత్తగా వినిపిస్తున్న నేము. ఈవిడ ఎంట్రీ ఇచ్చింది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో ఈవిడ ఎవరు అనంటే ఎవరికీ తెలియదు. ప్రతిసారి ఆర్జీవీ గారికి సంబంధించిన స్కూల్ నుంచి, అంటే ఆర్జీవీ గారితో వీడియోలు చేసిన వాళ్ళు కానీ, ఆర్జీవీ గారితో సినిమాలు చేసిన వాళ్ళు కానీ, ఆర్జీవీ గారితో ఏదైనా చేసి వైరల్ అయిన వాళ్ళు కానీ డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. అలాంటి వాళ్ళలో మనము అషురెడ్డిని చూసాము, అండ్ హర్యానాను చూసాము, ఇనాయా సుల్తానాను చూసాము, ఇప్పుడు సోనియా. సో ఈవిడ కూడా ఆర్జీవీ గారికి ఇన్ఫ్లుయెన్స్ తోటే వస్తూ ఉంది. సో సోనియా ఆకుల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఈవిడ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ యష్మి గౌడ, సీరియల్ యాక్టర్ యష్మి గౌడ, ఈవిడ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్, లాస్ట్ సీజన్కి సంబంధించిన కంటెస్టెంట్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇది అండ్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో నాని గారు గెస్ట్ అపిరియన్స్గా వస్తూ ఉన్నారు. ప్రమోషన్స్కి సంబంధించి సరిపోదా శనివారం అనే సినిమా ప్రమోషన్కి సంబంధించి నాని గారు కూడా వస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. బిగ్ బాస్ ఈసారి మాత్రం పిచ్చెక్కించే గేమ్ షో అయితే అవుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు, అరే సీజన్ 6 లాగా ఎవ్వరు తెలియని కంటెస్టెంట్స్ వచ్చారు, ఇది ఫ్లాప్ అయిపోతుంది అని విపరించే ఫ్లాప్ వైబ్స్ అని వీడియోలు చేస్తూ ఉన్నారు. చాలామంది చెప్తా ఉన్నారు. బట్ అలాంటిది ఏముండదు. సీజన్ 7 అంత బిగ్గెస్ట్ సక్సెస్ అయిందంటే సీజన్ 8 ఎంత సక్సెస్ చేయాలని వాళ్ళు ఎంత ఊహిస్తారు. మన ఊహలను తలకిందులు డెఫినెట్గా అవుతుంది, దాంట్లో నో డౌట్. మనకు ఇదే ఊహించుకుంటే అంతకంటే మించి ఎంత కాన్ఫిడెంట్గా ఈసారి ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు అని అంత కాన్ఫిడెంట్గా ప్రోమోలు ఇస్తూ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు ఏం కావాలి ఏంటి అనేది లాస్ట్ సీజనే అర్థమైంది. ఆడియన్స్ ఎలా మనము ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కు నచ్చుతుంది అనేది బిగ్ బాస్ టీం క్లియర్ కట్గా ఉంది, దాంట్లో నో డౌట్. సీజన్ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్ని సీజన్స్ల మీద. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మర్చిపోయాను, లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ వీడియో గురించి చేస్తాను అని అన్నాను కదా. సో ఆ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే లాస్ట్ సీజన్ అంతా కూడా చాలామంది డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఆదిరెడ్డి రివ్యూస్ గురించి. ఆదిరెడ్డి రివ్యూస్ జెన్యూన్ రివ్యూస్ లేవని లాస్ట్ విన్నర్ అయిన తర్వాత అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు. సో నాకు కూడా అనిపించింది ఏంటంటే లాస్ట్ సీజన్ అంతా చూసినప్పుడు, ఆయన రివ్యూస్ ఫాలో అయినప్పుడు అండ్ నేను రివ్యూస్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆదిరెడ్డి ఎక్కడో బయాస్డ్గా రివ్యూ ఇచ్చాడు అనేది అయితే నాకు అర్థమైంది. దానికి సంబంధించిన క్లియర్ కట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ వీడియో అవుతుంది అది. తప్పకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.